భారతమ్మ ఇవన్నీ ఈ సోదిపురాణాలు కసిపు కట్టి పెట్టండి, అలా ఎవరో అక్కర్లే. అతను జైల్లోనే ఉంటాడు. ఒకవేళ కర్మకాయలు జైలుకి వెళ్తే జైల్లోంచి డైరెక్షన్స్ ఇస్తారు. పార్టీలో జనరల్ సెక్రటరీ స్థాయిలో వీళ్ళందరూ లేరా? జైలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పార్టీని నడిపిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఆ మాత్రం తెలివితేటలు లేవు. ఎందుకు అప్పుడు ప్రచారం జరిగింది? ఎవరు చూస్తారు పార్టీని? ఏమైనా అయిందా? నేను ప్రచారం చేసుకుని మిగిలిన చంద్రబాబు గారు గౌరవ పోలీస్ స్టేషన్ బాలకృష్ణ గారు వెళ్ళారు, కొన్ని మీటింగ్లు కండక్ట్ చేశారు. అందరూ మీటింగ్లు లోకేష్ గారు వెళ్ళారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. కానీ అవుట్కమ్ ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు గారికి ఇంతకుముందు అనుభవం ఉంది కదా, ఉంటే వాడికి ఉపయోగం ఏం ఉపయోగం ఉంది? ఆవిడ గౌరవ అధ్యక్షురాల స్థానం నుంచి కూడా తొలగించబడ్డారు. ఇప్పుడు ఏ ప్రాతిపదిక మళ్ళీ నెత్తికి తెచ్చుకుని అవన్నీ జరగనివే సార్. ఊహాతీతమైన విషయాల్ని. తల్లి కొడుకులు కదండి, అయితే తల్లి కొడుకు అయితే బాబా బామ్మరిది మరి బాలకృష్ణ గారికి ఇచ్చారా, లేదా సొంత కొడుకు లోకేష్ గారికి ఇచ్చారా, లేదా పవన్ కళ్యాణ్ గారు కూటమి కడతామని చెప్తే ఇవాళ నుంచి మా పార్టీ నీ పార్టీ బాధ్యతలు ముందుకు తీసుకెళ్ళని చెప్పారా? సరే, ఒక పార్టీకి ఒక సముచితంగా వాళ్ళ పోలిట్ బ్యూరోలోనూ వాళ్ళ మహానాడులోనూ ఎన్నిక కాబడిన అధ్యక్షుడి స్థానం. అధ్యక్షుడు ఏదో చూడండి, నాకు వీటో పవర్ ఉంది కాబట్టి ఆయన ఇందాక ఎవడో నెలల ముఖ్యమంత్రి ఏదో మాట్లాడుతున్నాడు డిబేట్లో, అది కానే కాదు. అసలు వాస్తవానికి దగ్గరగా ఏదైతే అధ్యక్షుడిని ఎన్నుకోబడిన అధ్యక్షుడికి సర్టన్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. ఆ డిస్క్రిప్షన్స్లో ఫిజికల్ ప్రెజెన్సు, లేదంటే జైల్లో ఉన్నప్పుడు దాన్ని నడిపించే విధానానికి మళ్ళీ పోలిట్ బ్యూరోల స్థాయిలు, లేదంటే వాళ్ళ అఫిలియేషన్ బాడీస్ కూర్చుని ఒక తాత్కాలిక ఉపశమనమైన సిచ్యువేషన్స్ని అట్రిబ్యూట్ అయినప్పుడు చేయవలసిన పనులు తప్ప నేను ఇస్తున్నాను ఇవాళ నుంచి రేపటి నుంచి నీ పని చేయని చెప్పడానికి ఎక్కడ వెసులుబాటు ఉండదు. ఇది గౌరవ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ విధి విధానాలు నాకైనా రాకేష్కి బాగా తెలుసు. ఒక డైరెక్షన్లో పార్టీ నడిచింది. ఉదాహరణకి లోకేష్ గారిని ఢిల్లీ వెళ్ళి అక్కడ పాసిఫికేషన్స్ లేదా నెగోసియేషన్స్ చూడమని, లేదా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళందరితో ఏం చేయాలన్న నెగోసియేషన్స్, ఇవన్నిటితో జరిగిన సమన్వయంతోనే నెక్స్ట్ ఆయన జైలు నుంచి బెయిల్ మీద విడుదలైన తదనంతర పరిణామాల్లో ఆయన అధ్యక్షుడి కింద పార్టీని నడిపించిన విధానం చూడలేదా? ఇవాళ మీరు హైపోథెటికల్గా రేపు పొద్దున్న జైలుకి వెళ్తాడన్న భ్రమల్లో మనం విశ్లేషించమంటే ఈ జన్మకి తెమలదు. ప్రజెంట్ యాక్టివ్ పాలిటిక్స్ లో వాళ్ళ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ ప్రచారం జరుగుతున్నది కదా, బాజాలు కొట్టుకుంటూ చేస్తామని చెప్తున్నారు. కాకపోతే లిక్కర్ అంటున్నారు, లిక్కర్ కాకపోతే ఇంకోటి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయమని కదా జరుగుతున్న ప్రచారం. ప్రచారం వేరు, వాస్తవం వేరు సార్. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సైతం వేసారు, 37 38 తీసుకెళ్ళి వెంకటరావు ఉన్న ఫ్రెండ్ని కూడా. రేపొద్దున న్యాయస్థానాల్లో ఏ విధంగా కాన్ఫిస్కేట్ చేస్తున్నాయి చూడమనండి ఒకసారి. ఎక్స్టెన్షన్ ఆఫ్ రిమాండ్ ఈజ్ నాట్ ఎ జస్టిఫైడ్ ఆన్సర్ కదా. కన్విన్స్ చేసి మన దగ్గర అథెంటికేటివ్ డాక్యుమెంట్స్ కనుక సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కింద ప్రూవ్ చేయగలిగితే దెన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇవాళ మీరు యాక్సిడెంటల్ కేసుల్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు 2 యాక్సిడెంట్స్ జరిగాయి. ఒకరు 75 సంవత్సరాల వృద్ధురాలు అండ్ ఒక అతను ప్రభుత్వ ఉద్యోగి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా అనంతపూర్ పర్యటనలో ఒక ఆయన సంబంధించిన ఫ్యానే రవితేజో కృష్ణతేజ ఏదో ఆయన పేరు, ఆయన కూడా చనిపోయారు. ఇవన్నీ ఒక ప్రాసెస్లో. ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు కాన్వాయ్లో ఒకసారి పోలీసులు కింద పడిపోయారు సార్, మీరు గమనించారా? 2 కాన్వాయ్లు అవుదాన్నట్టు గుద్దుకున్నాయి. ఇవి వాళ్ళ రాజకీయ క్షేత్రంలో ఒక కాన్వాయ్లో వెళ్తున్నప్పుడు అది దాని స్పీడ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ రేపొద్దున గౌరవ న్యాయస్థానంలో ప్రూవ్ చేయవలసిన విషయాలు ఉంటాయి. హైపోథెటికల్గా వాళ్ళ పార్టీ అధ్యక్ష పదవి లేక విజయంకి ఇచ్చేస్తారు, లేకపోతే భారతంకి ఇస్తారు. వాళ్ళు యాక్టివ్ పాలిటిక్స్లోనే లేరు. కాదు ఇప్పుడు అంబటి రాంబాబు, ఇప్పుడు ఈవెన్ ఉదాహరణకి భువనేశ్వరమ్మ గారు కూడా ఆ రోజు ఆవిడ వచ్చిన ఉదంతంలో పార్టీకి మనోధైర్యం ఇవ్వడానికి ఆ శ్రేణుల్ని నేను మా ఆయన గారు పడిన ఇబ్బందులు అన్న ప్రశ్నలను మాట్లాడుకుని వెళ్ళారు తప్ప ఆవిడ నేను మా ఆయన బాధ్యతలు నేను తీసుకున్నాను, రాబోయే రోజుల్లో నేను భరోసా ఇస్తున్నాను కాన్సెప్టే డ్రైవ్ అవ్వలేదు. పేరు నాని గారు, అలాగే అంబటి రాంబాబు గారు, మిడతల రజనీ గారు, వీళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి మీద A2 కింద పెట్టినప్పుడు మిగిలిన ఎంత కారులో కూర్చున్న అందరి పేర్లు ముందు వీళ్ళు అరెస్ట్ అవబోతున్నారు అని గతంలో మీకు మళ్ళీ చెప్తున్నాను, మిర్చి యార్డ్లో పేరు నాని లేనప్పుడే అతని మీద కేసు పెట్టారు. సో ఇలాంటివి మీరు ఒకటి గుర్తుంచుకోండి సార్. అరెస్ట్ చేద్దామని డెసిషన్ వచ్చినప్పుడు నేను మీరు కూడా హరియాణాలు వచ్చినా ఆపలేరు. ఎందుకంటే ప్రభుత్వానికి ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. ప్రభుత్వ డిస్క్రిప్షన్స్ వర్సెస్ గౌరవ న్యాయస్థానంలో ఏ విధంగా. ఇప్పుడు ఈ మాటకు వస్తే కొమ్మినేని గారి విషయంలో కానీ, కృష్ణరాజు గారి విషయంలో కానీ నిన్న జరిగిన పరిణామాలు ఒకసారి చూడండి. ఇంక్లూడింగ్ ఆయన ఎవరండి, మన కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో కోర్టు ప్రొసీడింగ్స్ ఒకసారి ఫాలో అవ్వండి. కోర్టు కేటగిరికల్గా హౌ దే ఆర్ ఫుట్ డౌన్, ఈ విచారణ ఎక్కడితో స్తంభింప చేయండి అని చెప్పిన ఉదంతాలు ఉన్నాయి. కృష్ణరాజు విషయంలో ఎక్కడెక్కడ పెట్టిన కేసులన్నీ తీసుకొచ్చి ఏకతాటి మీద అమరావతి హైకోర్టులోనే వాదించమని చెప్పింది. సో ఇలాంటి పరిణామాలు చూస్తున్నప్పుడు ధర్మ పరిరక్షణ లేదా ధర్మ పరిరక్షణ అనేది గౌరవ న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేస్తున్న చర్యలు ప్రతిదీ మనం ఇవాళ చూస్తున్న కోణం, అక్కడ గౌరవ న్యాయస్థానం చూస్తున్న కోణంలో చాలా విభిన్నంగా ఉన్నాయి. ఇవాళ పార్టీ అధ్యక్షుల్ని లేకపోతే పార్టీ నడిపించే విధానాలకి శాసిస్తాం అన్న దగ్గర శాసించే స్థాయి యువతలకు ఉందా? ఇవాళ విజయమ్మ గారి గురించి ఇంత డిబేట్ పెడుతున్నారు, అందరూ డిస్కస్ చేస్తున్నారు. మదర్ అండ్ సన్ అన్న కాన్సెప్ట్ తప్ప ప్రస్తుతం ఆవిడ వైఎస్ఆర్సీపీతో షీ ఈజ్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఇవాళ గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నుకోవాలన్నా ఒక ప్లేనరీ పెట్టి ఎన్నుకోవాలి తప్ప మీ అమ్మగారు మీ అబ్బాయే కాబట్టి జైలుకి వెళ్ళాడు కాబట్టి అన్న కాన్సెప్ట్ డ్రైవే కాదు. ఓకే.
అండ్ ముఖ్యంగా పార్టీ జనరల్ సెక్రటరీలు అందరూ ఉన్నప్పుడు ఆ పార్టీ విధి విధానాన్ని అధ్యక్షుడి స్థానంలో అతను జైల్లో ఉండొచ్చు, జైలు బయట ఉండొచ్చు, మొత్తం అతను ఇచ్చిన డైరెక్షన్లో పార్టీ నడవాలి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఒక పార్టీకి డైరెక్షన్ ఇచ్చారు. ఈ గడప గడపకి కార్యక్రమంలో ఎన్ని రోజులు అంటే 5 వారాల పాటు క్యూఆర్ కోడ్తో ఈ సంక్షేమ పథకాలు అనేది యాక్టివిటీస్ బీన్ క్రియేటెడ్. ఓకే, ఈ ప్రెసిడెన్స్ నీడ్స్ ఇట్ ఆర్ నాట్ అనేది పులివెందులో ఆయన ఉన్నాడు కాబట్టి వేరే వాళ్ళకి టాస్క్ ఇంట్రెస్ట్ చేస్తారు. ఇది కీర్తన గారు ప్యానలిస్టుల అభిప్రాయాలు. ముందుగా మన ఫస్ట్ సురేష్ గారు మాట్లాడిన మాటలకు ఆన్సర్ చేస్తాను సార్. భయం అంటే ఏంటంటే పొత్తు పెట్టుకోవడం భయం అన్నారు. అంటే అది పొలిటికల్ స్ట్రాటజీగా మేము భావిస్తాం. ఆయన భయం అంటున్నారు దాన్ని. నాకు అది భయం అంటే ఏంటో నేను డిక్షనరీలో వీళ్ళకి సపరేట్ మీనింగ్ ఉంటుందేమో, జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీ అనుకుంటా. భయం అంటే ఏంటంటే సురేష్ గారు, శాశ్వత అధ్యక్షురాలుగా తల్లి ఉంటే ఎక్కడ ఆవిడ మళ్ళీ పార్టీని ఆమె చేతిలో తీసుకుంటుందో అని భయపడి ఆమె చేత రాజీనామా చేయించి శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మారారు. తల్లి గారిని అధ్యక్షుడి పదవి నుంచి తీసేసి, అంతే గౌరవ అధ్యక్షురాలు రండి, గౌరవ అధ్యక్షురాల నుంచి ఈవెన్ ఒక్క నిమిషం చిన్న సబ్మిషన్ అండి. శాశ్వత అధ్యక్షురాలు రీజనల్ పార్టీలకి ఉండరమ్మా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకసారి శాశ్వత అధ్యక్షుడు ఎన్నుకున్న తర్వాత మళ్ళీ రిటైర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, ఆయన కూడా ఎన్నుకున్న తర్వాత అది కుదరదని శాశ్వత అధ్యక్షులని అనౌన్స్ చేసుకున్నారు, కానీ కుదరదని చెప్పింది యాజ్ పర్ ద కంపెనీ. కానీ చెప్పారు కదా ప్రసాద్ అన్న, ఆయన మనం చెప్పడం వేరు, కానీ గౌరవ దాన్ని ఏమంటారు ఆర్ఓసి అలాంటివి అట్రిబ్యూట్ చేయవు, అవి ఒప్పుకోరు. మళ్ళీ మీరు ప్లేనరీ పెట్టుకుని ఎన్నుకోండి, లేకపోతే మళ్ళీ మహానాడులో ఎన్నుకోండి, ఎన్నిసార్లు అయినా నో కాంట్రడిక్షన్. అలాగే మీరు కూడా మీ ప్లేనరీలో అధ్యక్షుడిని ఎన్నుకునే ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రాంతీయ పార్టీ అయినా సరే. అంతేకాని మన శాశ్వతం అన్న పదాన్ని ఇక్కడ యాడ్ చేయకండి. ఓకే, అంతకని ఇంకెళ్ళేదమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు సురేష్ గారు ఏమన్నారు, భయం అంటే పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా పొత్తు పెట్టుకుంటే భయం అంటున్నాడు ఆయన. అదే అసలు భయం అంటే మీనింగ్ ఏంటి? తల్లి గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే ఆమెను రాజీనామా చేసి ఆమె ఎక్కడ పార్టీ పగ్గాలు